ఇప్పుడు తమిళ రాజకీయాలు ఒక థ్రిల్లర్ మూవీ కంటే చాలా ఇంట్రెస్టింగ్ గా నడుస్తున్నాయి. అన్ని విధాలుగా ప్రాబ్లమ్స్ ఫేస్ చేసి న్యాయంగా ఎలక్షన్స్ లో గెలిచాక కూడా విజయ్ గారు ఇంకా సీఎం అవ్వకపోవడం నేషనల్ లెవెల్లో ఒక పెద్ద డిబేట్ అయింది. ఇప్పుడు నడుస్తున్న ఇన్సిడెంట్స్ అన్ని మనం క్లియర్ గా అబ్జర్వ్ చేస్తే తమిళనాడులో రాజకీయ శక్తులన్నీ కలిసి విజయ్ గారిని ఒక్కడే చేసినట్టుగా అనిపిస్తుంది. 6 దశాబ్దాలుగా బద్ద శత్రువులుగా ఉన్న డిఎంకే ఇంకా అన్నా డిఎంకే పార్టీస్ విజయ్ గారిని సీఎం అవ్వకూడదు అని ఇప్పుడు ఒకటయ్యేలా కనిపిస్తున్నాయి. తమిళనాడు పాలిటిక్స్ లో ఎప్పుడు రెండే 2 పార్టీస్ రేస్ లో ఉంటాయి. ఒకటి డిఎంకే, ఇంకొకటి అన్నా డిఎంకే. ఈ 2 పార్టీస్ ఎలా ఏర్పడ్డాయి, వీటి హిస్టరీ ఏంటి అని మీకు తెలుసుకోవాలి అనిపిస్తే డిస్క్రిప్షన్ లో వీడియో లింక్ ఇచ్చాను, చూడండి. మీ అందరికీ క్లియర్ గా అర్థమయ్యేలాగా ఇప్పుడు తమిళనాడులో పరిస్థితి ఎలా ఉంది అని క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను, చూడండి. రీసెంట్ గా మే 4th వచ్చిన ఎలక్షన్ రిజల్ట్స్ లో విజయ్ గారి టీవీకే పార్టీ 108 సీట్స్ గెలిచింది. డిఎంకే పార్టీ ఇంకా అన్నా డిఎంకే పార్టీ సొంతగా 59 and 47 సీట్స్ గెలుచుకున్నాయి. తమిళనాడులో కాంగ్రెస్ కి 5 సీట్స్ వచ్చాయి. రిమైనింగ్ చిన్న చిన్న పార్టీస్ అన్ని కలుపుకుంటే ఒక 15 సీట్స్ ఉంటాయి. ఈ ఎలక్షన్స్ లో విజయ్ గారినే సీఎం చేయాలి అని ప్రజలందరూ జడ్జ్మెంట్ ఇచ్చారు. తమిళనాడులో మొత్తం 234 అసెంబ్లీ సీట్స్ ఉంటాయి. వాటిల్లో సగం కంటే ఎక్కువ అంటే 118 సీట్స్ వస్తేనే మెజారిటీ వచ్చినట్టు. ఆ నంబర్ ని అందుకున్న వాళ్లే గవర్నమెంట్ ఫామ్ చేయాలన్నమాట. ఏ పార్టీ అయినా సరే గవర్నమెంట్ ఫామ్ చేయాలి అంటే వాళ్ళకి 118 సీట్స్ ఉండాలి. 118 అనేది ఒక మ్యాజిక్ ఫిగర్. ఇది కాన్స్టిట్యూషన్ ప్రకారం జరిగే ఒక ప్రక్రియ. ఇప్పుడు 108 సీట్స్ గెలుచుకున్న విజయ్ గారి పార్టీకి ఇంకొక 10 సీట్స్ ఎక్స్ట్రాగా ఉంటే తప్ప వాళ్ళు గవర్నమెంట్ ఫామ్ చేయలేరు. ఈ రిజల్ట్ రాగానే టీవీకే పార్టీకి కాంగ్రెస్ సపోర్ట్ ఇచ్చింది. అంటే కాంగ్రెస్ గెలిచిన 5 సీట్స్ ఏవైతే ఉన్నాయో అవి టీవీకే పార్టీకి యాడ్ అవుతాయి. అంటే విజయ్ గారికి ఉన్న 108 ఎమ్మెల్యేస్ కి ఇంకొక 5 కాంగ్రెస్ ఎమ్మెల్యేస్ యాడ్ అవుతారు. ఇప్పుడు టీవీకే పార్టీ బలం 113 అయింది. ఈ ఎమ్మెల్యేస్ అందరూ సిగ్నేచర్ తీసుకొని విజయ్ గారు తమిళనాడు గవర్నర్ ని కలిశారు. వీళ్ళ పార్టీకి గవర్నమెంట్ ఫామ్ చేసే అవకాశం ఇవ్వమని అడిగారు. జనరల్ గా ఏ పార్టీ గెలిచినా సరే వాళ్ళ చేత గవర్నమెంట్ ఫామ్ చేయించడం గవర్నర్ పని. తమిళనాడు గవర్నర్ అయిన రాజేంద్ర ఆర్లేకర్ దీనికి ఒప్పుకోలేదు. మొత్తం 118 సీట్స్ మెజారిటీ చూపిస్తే తప్ప మీరు గవర్నమెంట్ ఫామ్ చేయడానికి వీల్లేదు అని గవర్నర్ విజయ్ గారికి తేల్చి చెప్పారు. ఎప్పుడైతే ఇది జరిగిందో తమిళనాడులో ఉన్న రిమైనింగ్ పార్టీస్ కి కొత్త థాట్స్ మొదలయ్యాయి. ఇప్పుడు టీవీకే చేతిలో ఉన్న 113 సీట్స్ కాకుండా రిమైనింగ్ పార్టీస్ అన్ని ఒకటయ్యాయి అనుకుందాం. అప్పుడు 121 సీట్స్ అవుతాయి. అప్పుడు మెజారిటీ వచ్చిన విజయ్ గారి పార్టీ కాకుండా రిమైనింగ్ పార్టీస్ అన్ని కలిపి కోయిలేషన్ గవర్నమెంట్ ఫామ్ చేయొచ్చు. ఇది జరగాలి అంటే ఒకే కూటమిలోకి డిఎంకే ఇంకా అన్నా డిఎంకే పార్టీస్ రావాలి. ఇందాక నేను చెప్పినట్టు వీళ్ళిద్దరూ శత్రువులు. 2 లోకల్ ద్రవిడియన్ పార్టీస్ అయినా కూడా వీళ్ళల్లో కూడా ఐడియాలజికల్ డిఫరెన్సెస్ ఉన్నాయి. ఒకవేళ ఎమ్మెల్యే స్థాయిలో ఉన్న వాళ్ళు కలిసినా కూడా గ్రౌండ్ లెవెల్లో ఉన్న కార్యకర్తల్ని మేనేజ్ చేయడం చాలా కష్టం. తరతరాలుగా ఉన్న వైరం ఒక్కసారిగా ఎలా పోతుంది? దీని గురించే ప్రెజెంట్ ఇప్పుడు చర్చలు జరుగుతున్నాయి. ఈ 2 పార్టీస్ కలిసి గవర్నమెంట్ ఫామ్ చేశాయి అంటే ప్రజా తీర్పుకి వ్యతిరేకంగా వెళ్ళినట్టే. ఈ పార్టీస్ కి టీవీకే పార్టీకి నెంబర్స్ లో చాలా తేడా ఉంది. చిన్న విషయం కాదు, 108 సీట్స్. స్పష్టంగా విజయ్ గారే సీఎం అవ్వాలి అని ప్రజలు తీర్పిచ్చారు. నిజానికి ఎవరికైతే ఎక్కువ సీట్స్ వచ్చాయో వాళ్ళకే గవర్నమెంట్ ఫామ్ చేసే అవకాశం ఇవ్వాలి గవర్నర్. న్యాయంగా అయితే విజయ్ గారికి సీఎం అయ్యే అర్హత ఉంది. ఈ ఎమ్మెల్యేస్ బలం ఏదైతే ఉందో దాన్ని ప్రూవ్ చేసుకోవాల్సింది గవర్నర్ ముందు కాదు, అసెంబ్లీ ఓటింగ్ లో. అసెంబ్లీలో ఫ్లోర్ టెస్ట్ అని ఒక ప్రాసెస్ ఉంది. ఫ్లోర్ టెస్ట్ అంటే ఒక పార్టీ గవర్నమెంట్ ఫామ్ చేశాక వాళ్ళ మెజారిటీని ప్రూవ్ చేసుకోవడానికి, అంటే ఇప్పుడు తమిళనాడు కేసులో 118 ఎమ్మెల్యేస్ బలం ప్రూవ్ చేసుకోవడానికి అసెంబ్లీలో ఒక ఓటింగ్ ప్రాసెస్ జరుగుతుంది. ఈ ప్రాసెస్ లో ఆ గవర్నమెంట్ కి మెజారిటీ వచ్చింది అనుకుందాం. అప్పుడు ఆ గవర్నమెంట్ కంటిన్యూ అవుతుంది, లేకపోతే కూలిపోతుంది. న్యాయబద్ధంగా ఈ ప్రాసెస్ జరగాలి అన్నా కూడా టీవీకే పార్టీకి గవర్నమెంట్ ఫామ్ చేసే అవకాశం ఇవ్వాలి. గవర్నమెంట్ ఫామ్ అయ్యాక ఫ్లోర్ టెస్ట్ జరగడానికి కొంచెం టైం ఉంటుంది. ఆ టైం లోపల ఎవరి రాజకీయాలు వాళ్ళు చేసి ఆ టెస్ట్ కి రెడీ అవుతారు. ఎక్స్ట్రా ఆ 5 ఎమ్మెల్యేస్ విజయ్ గారి పార్టీకి రావాలి అంటే కొంచెం టైం అన్నా ఉండాలి. ఆ టైం ఇప్పుడు విజయ్ గారికి ఇవ్వకపోవడం వల్ల చూసే జనాలకి ఇదంతా అన్యాయంలా కనపడుతుంది. రాజకీయంగా పెద్దగా ఎక్స్పీరియన్స్ లేకపోవడం వల్ల కూడా విజయ్ గారికి ఇది పెద్ద ప్రాబ్లం అయ్యేలా కనిపిస్తుంది. కొంతమంది అనేది ఏంటంటే అసలు విజయ్ ఏం కష్టపడ్డాడు, ఆయనకున్న సినిమా పాపులారిటీతో గెలిచేశాడు, ఆయన అసలు సీఎం అవ్వడం కరెక్ట్ కాదు, ఇలా ఉంది కొంతమంది వాదన. ఈ ఆర్గ్యుమెంట్స్ అన్నిటితో కాన్స్టిట్యూషన్ కి పని లేదు. డెమోక్రటిక్ ప్రాసెస్ ద్వారా ఎన్నికైన నాయకుడిని సీఎం చేయాలి అని మన సిస్టమ్ చెప్తుంది. ఈ విషయం అంతా తిరిగి ఒకే పాయింట్ దగ్గర అవుతుంది, అదే గవర్నర్ ఇవ్వాల్సిన పర్మిషన్ దగ్గర. నిజానికి ఏ స్టేట్ కైనా సరే గవర్నర్ ని అపాయింట్ చేసే రైట్ హోమ్ మినిస్ట్రీ చేతుల్లో ఉంటుంది. అంటే అమిత్ షా చేతుల్లో ఉంది. ఆయన అక్కడి నుండి గవర్నర్ తో ఈ పని చేయించి విజయ్ ని సీఎం కానివ్వకుండా చేస్తున్నారు అని ఒక టాక్ ఉంది. నిజంగా అమిత్ షా గారు అలా చేశారా అనేది ఎవరికీ తెలియదు. ఆయన అలా చేసుండకపోతే కూడా బీజేపీ గురించి తమిళనాడులో రాంగ్ గా సిగ్నల్స్ వెళ్లే ప్రమాదం ఉంది. ఇప్పటికే అక్కడ బీజేపీకి హోల్ స్టేటే వ్యతిరేకంగా ఉంది. బీజేపీకి తమిళనాడులో రాజకీయంగా డోర్స్ క్లోజ్ అయ్యే ప్రమాదం ఉంది. ప్రాపర్ గా ఎలక్షన్ లో గెలిచి మెజారిటీ తెచ్చుకున్న విజయ్ ని గవర్నర్ ఇలా చేయడం కరెక్టేనా? ఒకవేళ బీజేపీ ప్రెషర్ తో గవర్నర్ ఇలా ప్రవర్తిస్తూ ఉంటే దాని వెనక ఎంత పెద్దవాళ్ళున్నా సరే వాళ్ళు చేసింది తప్పే అవుతుంది, ఇంక్లూడింగ్ మన ప్రధానమంత్రి కూడా. ఒకవేళ అలా చేస్తే అది సెంట్రల్ గవర్నమెంట్ చేసినట్టు కాదు, బీజేపీ పార్టీ చేసినట్టు. అదేంటి, 2 ఒకటి కాదా?
ఒక ప్రైమ్ మినిస్టర్ గవర్నమెంట్ తరపున చేసే విషయాలు వేరు, ఒక పార్టీ లీడర్ గా చేసే విషయాలు వేరు. వాళ్ళ సొంత పార్టీ ప్రయోజనాల కోసం వాళ్ళు ఏమైనా చేయొచ్చు, కానీ వాళ్ళ పదవిని అడ్డం పెట్టుకొని ఈ పని చేస్తుంటే మాత్రం అది ఖచ్చితంగా తప్పే. ప్రధానమంత్రి అయినా, హోమ్ మినిస్టర్ అయినా ఎండ్ ఆఫ్ ద డే వాళ్ళందరూ పొలిటీషియన్స్. సరే, ఇదంతా ఓకే. ఒక 3 రోజుల్లో స్పష్టమైన మెజారిటీతో ఏ పార్టీ కూడా ముందుకు రాలేదు అంటే నా దగ్గర వేరే మార్గాలు ఉన్నాయని తమిళనాడు గవర్నర్ అన్నారు. ఏంటా మార్గాలు? ప్రెసిడెంట్ రూల్ ఏమైనా తీసుకురాబోతున్నారా, లేకపోతే రీ ఎలక్షన్ కండక్ట్ చేస్తారా? ఒకవేళ రీ ఎలక్షన్ కండక్ట్ చేశారంటే మళ్ళీ బంపర్ మెజారిటీతో విజయ్ గెలిచే ఛాన్స్ ఉంది. ఇంకొక 30-40 సీట్స్ ఎక్కువ వచ్చినా సరే మనం ఆశ్చర్యపోవక్కర్లేదు. ఈ 3 రోజుల్లో ఏం జరగబోతుంది? ఇది చాలా చాలా ఇంట్రెస్టింగ్ గా మారింది. అన్నా డిఎంకే ప్రెసిడెంట్ పళనిస్వామి పుదుచ్చేరి నుండి చెన్నై రాబోతున్నారు. వచ్చాక గవర్నర్ ని కలిసే ఛాన్స్ ఉంది. మీరొక 2 డేస్ వెయిట్ చేస్తే చాలు ఒక స్వీట్ న్యూస్ ని వింటారు అని పళనిస్వామి అంటున్నారు. అన్నా డిఎంకే పార్టీ క్యాండిడేట్ తంబిదురై కూడా ఇలాగే మాట్లాడుతున్నారు. ప్రెజెంట్ ఇప్పుడు డిఎంకే ఇంకా అన్నా డిఎంకే సీనియర్ లీడర్స్ మధ్య చాలా పెద్ద చర్చలు జరుగుతున్నాయి. ఈ 2 పార్టీస్ ఒకవేళ కలిసాయంటే మాత్రం ఒక సంచలనం అవుతుంది. తమిళనాడులో చిన్న చిన్న పార్టీస్ అయిన వీసీకే, కమ్యూనిస్ట్ పార్టీస్, ముస్లిం లీగ్ వీటిపైన ఇప్పుడు జరిగే రాజకీయాలు డిపెండ్ అయి ఉన్నాయి. వీళ్ళు ఎవరి వైపు ఉంటే స్పష్టంగా వాళ్ళకే మెజారిటీ వస్తుంది. నంబర్ గేమ్లో ఈ పార్టీసే క్రూషియల్ కాబోతున్నాయి. ఈ ఎలక్షన్లో 2 సీట్స్ గెలుచుకున్న ముస్లిం లీగ్ పార్టీ ఎట్టి పరిస్థితుల్లో టీవీకే పార్టీకి సపోర్ట్ చేసేది లేదు అని తేల్చి చెప్పారు. ఈ చిన్న చిన్న పార్టీస్ అన్ని ఒకవేళ ఇండిపెండెంట్ గా పోటీ చేస్తుంటే విజయ్ వైపు వచ్చే ఛాన్స్ ఉండేది. కానీ ఈ పార్టీస్ అన్ని ప్రీ పోల్ అలయన్సెస్ లో ఉన్నాయి. అంటే ఎలక్షన్ జరగక ముందే అలయన్సెస్ లోకి వెళ్లిపోయాయి. ఇప్పుడు ఆ పార్టీస్ అన్ని ద్రవిడ పార్టీస్ ని కాదని చెప్పి టీవీకే వైపు వచ్చే ఛాన్స్ చాలా చాలా తక్కువ ఉంది. ఒక్క 2 డేస్ ఆగుంటే కాంగ్రెస్ కూడా విజయ్ పార్టీ వైపు వచ్చి ఉండేది కాదేమో అనిపిస్తుంది. ఎందుకు తొందరపడి డిఎంకే పార్టీతో అలయన్స్ మనం క్లోజ్ చేసుకున్నామా అని కాంగ్రెస్ ఆలోచిస్తూ ఉండుంటుంది. కాంగ్రెస్ ఎప్పుడైనా ఒక అవకాశవాద పార్టీ, ఎవరు గెలిస్తే వాళ్ళతో ఉండే పార్టీ అన్నమాట. ఎలక్షన్ రిజల్ట్ వచ్చాక కొంచెం కూడా ఆలోచించకుండా విజయ్ పార్టీ వైపు పరిగెత్తుకుంటూ వచ్చారంటే ఆలోచించండి. ఈసారి ఎలక్షన్స్ లో బీజేపీ పార్టీ ఒకే ఒక సీట్ గెలుచుకుంది, అదే ఊటీ. ఎలక్షన్ కి ముందు డిఎంకే పార్టీని అంతలా విమర్శించిన బీజేపీ నాయకులు డిఎంకే అన్నా డిఎంకే అలయన్స్ లోకి వచ్చే ఛాన్స్ చాలా చాలా తక్కువ ఉంది. అటు తిరిగి ఇటు తిరిగి బీజేపీ పార్టీని అక్కడ ఒక క్రూషియల్ ప్లేయర్ అయ్యేలా ఉంది. ఇలాంటి పరిస్థితుల్లో ఒక్క సీట్ కి కూడా చాలా ఇంపార్టెన్స్ ఉంటుంది. వాళ్లకున్న ఒకే ఒక సీట్ ని అన్నా డిఎంకే అలయన్స్ నుండి విత్డ్రా చేసుకునే ఛాన్స్ ఉంది. ఇప్పుడు తమిళనాడు పాలిటిక్స్ చాలా ఉత్కంఠగా నడుస్తున్నాయి. టీవీకే పార్టీ గవర్నమెంట్ ఫామ్ చేసినా, లేకపోతే డిఎంకే అన్నా డిఎంకే అలయన్స్ గవర్నమెంట్ ఫామ్ చేసినా రెండు ఒక సంచలనమే అవుతాయి. రెండిటికి నేషనల్ లెవెల్లో చాలా ఇంపార్టెన్స్ ఉంటుంది. 2-3 సీట్ల తేడాతో ఎవరు గవర్నమెంట్ ఫామ్ చేస్తారని దేశం మొత్తం చూస్తుంది. ఇన్ కేసు ఒకవేళ పవర్ కోసం డిఎంకే అన్నా డిఎంకే కలిసాయంటే విజయ్ గారి పార్టీలో ఉన్న 108 ఎమ్మెల్యేలు ఒకేసారి రిజైన్ చేసే ఛాన్స్ ఉంది. ఒకవేళ అలా జరిగితే తమిళనాడులో ప్రెసిడెంట్ రూల్ కూడా రావచ్చు. జస్ట్ ఇప్పుడే ఈ వీడియో చేస్తున్నప్పుడే ఒక బ్రేకింగ్ న్యూస్ వస్తుంది. విజయ్ గారు సీఎం అవ్వబోతున్నారు. వీసీకే ఇంకా సిపిఎం పార్టీస్ విజయ్ గారి పార్టీకి మద్దతు ఇచ్చాయి. ఇంకొంచెం సేపట్లో 118 మెంబర్స్ ఎమ్మెల్యేల సిగ్నేచర్తో గవర్నర్ని కలవబోతున్నారు విజయ్ గారు. మొత్తానికి విజయ్ గారికి లైన్ క్లియర్ అయిపోయింది. చాలా డీప్ గా చర్చించిన తర్వాత చిన్న చిన్న పార్టీస్ అన్ని టీవీకే పార్టీకి మద్దతు వచ్చాయి. చూద్దాం నెక్స్ట్ ఏం జరుగుతుందో. విజయ్ గారు సీఎం అవ్వడం మీకెలా అనిపిస్తుంది? తప్పకుండా కింద కామెంట్ చేయండి. ఫ్యూచర్లో జరిగే ఇష్యూస్ పైన మన ఛానల్లో వీడియోస్ వస్తూనే ఉంటాయి. ఇంతటితో అయితే ఈ వీడియోని ఎండ్ చేస్తున్నాను. నెక్స్ట్ వీడియోలో తప్పకుండా కలుద్దాం. Until then, see you all. Jai Hind.